విశాఖపట్నంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చే ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు పర్యాటకుల సౌలభ్యం కోసం పర్యాటకులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రుచులను స్థానికంగా ఉన్న సాంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు ముఖ్యంగా ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో స్వయం ఉపాధి పొంది చిరు వ్యాపారాలు చేసుకుని ఈ టీ వ్యాపారం కానీ లేకపోతే పళ్ళ వ్యాపారమో లేకపోతే ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ సంబంధించి నూడిల్ షాపు ఇలాంటి వ్యాపారస్తులందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించాలి, తద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలకు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం సెంట్రల్ పార్క్ దగ్గర పెద్దలు బొత్స సత్యనారాయణ గారు చేతుల మీదుగా ఆ రోజు ఆయన చొరవ తీసుకుని మినిస్టర్గా వారందరికీ కూడా ఓపెనింగ్ ఇనాగ్రేట్ చేసి వారందరికీ కూడా అందించడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చాలా కష్టపడి ఈ సాంప్రదాయ రుచుల్ని పర్యాటకులకి అందించడంతో పాటు విశాఖపట్నంలో టూరిజం కూడా పెరిగే విధంగా వీళ్ళు తోడ్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కష్టపడి వాళ్ళు బతకడంతో పాటు ఇక్కడ టూరిస్టులు కూడా ఆకర్షించే విధంగా ఈ నగరానికి ఉపయోగపడే విధంగా చేసిన వాళ్ళని ఈరోజు ఇలా కర్కశంగా దుర్మార్గంగా వాళ్ళు పొట్టకొట్టి వాళ్ళ వ్యాపారాలని వాళ్ళు ప్రత్యామ్నాయం చూపించుకోండి. ఏదైనా నిజంగా వాళ్ళు ఇబ్బంది వస్తుంది అనుకుంటే మనం ఏం చేయాలి? ప్రత్యామ్నాయం చూపించాలి. వారికి ఇంకో జీవనోపాధి చూపించిన తర్వాత దాన్ని మనం తొలగించాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించకుండా అడ్డగోలుగా ఈరోజు ఈ విధంగా చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాపం వాళ్ళు 6 నెలలు 7 నెలలు కావస్తుంది జీవనోపాధి కోల్పోయి ఈరోజు వాళ్ళ బతుకులన్నీ కూడా రోడ్డును పడ్డాయి. వాళ్ళు స్వయంగా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా సరే వాళ్ళు పట్టించుకున్న నాదురే లేడు. కాబట్టి ఇప్పటికే ఇవ్వాల్సిన టైం అంతా కూడా అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇచ్చారు. టైం అయిపోయింది కాబట్టి తప్పకుండా వీళ్ళు తరపున ఈరోజు సంఘీభావం తెలపడానికి వచ్చాం. రేపు జీవీఎంసీ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. వాళ్ళకి తక్షణం ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చకపోతే కలెక్టరేట్ ముట్టడికి కానీ లేదా జీవీఎంసీ ముట్టడికి కానీ వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా మేము పోరాటం చేస్తాం.